ఢిల్లీ కేంద్రంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన ఆయన తాజాగా కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలాంటి కీ రోల్ ప్లే చేస్తున్న చంద్రబాబు నాయుడు తమ రాష్ట్రానికి అధిక నిధులు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వంటి డిమాండ్లు పెట్టారని అందరూ ఊహిస్తుంటే ఎవరి అంచనాకు అందని విధంగా లోక్సభ స్పీకర్ పదవి తమకు కావాలని డిమాండ్ పెట్టారు. ఈ డిమాండ్ పెట్టడం వెనుక మామూలు వ్యూహం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీతో కలుస్తున్న చంద్రబాబు నరేంద్ర మోడీ యొక్క జిత్తు రాజకీయాలు తెలిసే ఆయన చేతిలో ఏమాత్రం ఇరుక్కోకూడదన్న ఉద్దేశంతో లోక్సభ స్పీకర్ పదవిని నారా చంద్రబాబు నాయుడు తమకు కేటాయించాలని మోడీ, అమిత్ షా వద్ద ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం కాదు, ఉన్న వాస్తవం. ఇదే రకమైన డిమాండ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తమకు స్పీకర్ పదవి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మోడీ రాజకీయ ఎత్తులు జిత్తులు తెలిసిన మరో రాజకీయ జిత్తు నితీష్ కుమార్ కూడా ఈ డిమాండ్ చేయడం యొక్క ప్రధానంగా బలమైన కారణం ఉంది. స్పీకర్ పదవి తీసుకుంటే వాళ్ళ రాష్ట్రాలకు ఒరిగేదేంటి అన్న ఆలోచన మనకు రావచ్చు. ఎందుకంటే ఆలోచన రావడం సహజం. స్పీకర్ పదవి వల్ల ప్రత్యేక నిధులు రావు, ప్రత్యేక కేటాయింపులు రాష్ట్రానికి జరగవు. అయినా ఈ రెండు పార్టీలు ప్రధానంగా స్పీకర్ పదవి తమకు కావాలని నరేంద్ర మోడీ వద్ద డిమాండ్ పెట్టడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంతో మందిని పార్టీని చీల్చడం ద్వారా, రకరకాల ఇబ్బందులకు గురి చేయడం ద్వారా తన కాళ్ళ దగ్గరికి మోడీ తెచ్చుకున్న ఘటనలు ఉన్నాయి. ఈ ఘటనల రుచి చూసిన చంద్రబాబు ఆ అవకాశం మరోసారి ఇవ్వకూడదన్న ఉద్దేశంతో స్పీకర్ పదవిని బలంగా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు మోడీ కాళ్ళ వద్ద తొలగకపోవడానికి స్పీకర్ పదవికి ఉన్న లింక్ ఏంటి అన్నది తెలియాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. అప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ ఏంటో అర్థమవుతుంది. వెల్కమ్ టు జానో జాగో టీవీ. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. మిత్రులారా, కేంద్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అవేంటంటే ఈసారి అబ్కీ బార్ 400 పార్ అన్న నరేంద్ర మోడీకి ప్రజలు అంతొద్దు, నీకు కాస్త తగ్గి ఉండు అన్న రీతిలో 240 సీట్లకి పరిమితం చేశారు. అంటే బీజేపీ సొంతంగా తన బలం పైన ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. తప్పని పరిస్థితుల్లో రండి మా వైపు అని అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా చంద్రబాబును, నితీష్ కుమార్ను పట్టుకొని ఇప్పుడు వేలాడుతున్నారు. ఎందుకంటే టీడీపీ 16 ఎంపీ సీట్లను, నితీష్ కుమార్ 12 ఎంపీ సీట్లను గెలుచుకున్నారు. ఈ రెండు పార్టీల మద్దతు ఉంటేనే నరేంద్ర మోడీ సర్కారు కేంద్రంలో ఏర్పాటు అయ్యే పరిస్థితి ఉంది. అది అందరికీ తెలిసిందే, ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చంద్రబాబు ఎన్డీఏతోనే ఉన్నాము, నరేంద్ర మోడీకి మేము సమర్థిస్తున్నామని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇండియా కూటమి వైపు నుంచి చంద్రబాబు ఆహ్వానం అందిన అటువైపు చూడకుండా నరేంద్ర మోడీ వైపు మొగ్గారు. ఓకే, నరేంద్ర మోడీ వైపు చంద్రబాబు మొగ్గు చూపినా కానీ వీళ్ళిద్దరి కలయిక అంటే
అనుమానాల కాపురంలా, ఒక రకంగా ఒకరి మీద ఒకరి అనుమానాలతో బతుకుతున్న కాపురంలా ఉంది. దీనికి కారణాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ ఎంత దగ్గరగా ఏ పార్టీని తీసుకున్నా అంతే దయా దాక్షిణ్యాలు లేకుండా నిర్దాక్షిణ్యంగా ఆ పార్టీలను చీల్చి వాళ్ళలో చీలిక తీసుకొచ్చి తన వైపు కలుపుకొని ప్రత్యర్థులైనా మిత్రులైనా సర్వనాశనం చేయడం వంటి ఘటనలు మనం రాజకీయాలలో, అంటే ఇప్పుడు ఆయన కేంద్రంలో అధికారం చేపట్టాక అనేక ఘటనలు చూశాం. అందుకు తాజా ఉదాహరణలు ఏమంటే శివసేన ఉద్ధవ్ గ్రూప్ను చీల్చడం, అజిత్ పవార్ ఎన్సీపీ గ్రూప్ను చీల్చడం వంటివి ఘటనలు మనం చూశాం. అదే సందర్భంలో ఎన్నికలకు ముందు ఇంకా ఏడాది సమయం ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నాటి వైసీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి దాదాపు 55 రోజులకు పైగా జైల్లో ఉంచింది. ఇదంతా మోడీ డైరెక్షన్లోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం, వాస్తవం. ఇది చంద్రబాబుకు కూడా తెలుసు. ఇట్లా చంద్రబాబు అరెస్టును తెలిసి చేసి చంద్రబాబు తన అరెస్టు వెనుక మోడీ ఉన్నారని తెలిసి కూడా ఈరోజు ఎన్డీ వైపే మోగుతున్నారు. కారణం ఏంటంటే 240 సీట్లు బీజేపీకి సొంతంగా రావడం. ఒకవేళ 200 లోపు సీట్లు బీజేపీకి వచ్చింటే మాత్రం ఆయన ఖచ్చితంగా ఇండియా కూటమి వైపు అడుగులు వేసేవారని సమాచారం. అది వాస్తవంగా ఉండేది. దీనిపైన నేనే స్వతహాగా ఒక వీడియో చేశాను. ఆ వీడియోను మా ఛానల్ను జానజాగో టీవీలో వెళ్తే మీకు అర్థమవుతుంది. అయితే ఉత్తరాదిలో బాగా బలం కోల్పోయిన బీజేపీ దక్షిణాదిలో, తెలంగాణలో, ఇటు కర్ణాటకలో అన్ని ఇంకా కొద్దిగా బలం పెంచుకుంది. అంటే గతంలో కంటే కర్ణాటకలో సీట్లు తగ్గినా బీజేపీ మాత్రం బలం పెంచుకుంది. అదే సందర్భంలో ఏపీలో జత కట్టడం ద్వారా తాను స్వతహాగా 3 సీట్లు సాధించి పవన్ కళ్యాణ్, అంటే తన మిత్రుడు పవన్ కళ్యాణ్, బీజేపీకి అత్యంత ప్రీతిపాత్రుడు పవన్ కళ్యాణ్, ఆయన 2 సీట్లు అంటే 5 సీట్లు. ఈ రకంగా పొత్తులో ఉన్నారు కాబట్టి టీడీపీ 16 సీట్లు తనకి అన్నట్టు. ఈ పరిస్థితుల్లో 240 సీట్లు బీజేపీ సాధించుకుంది. మోడీ యొక్క వ్యూహం తెలిసిన చంద్రబాబు ఒక్కసారిగా కూటమి వైపు అడుగులు వేయకుండా, అంటే ఇండియా కూటమి వైపు అడుగులు వేయకుండా చంద్రబాబుకి తమ మద్దతు అంటూ ప్రకటించారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే రేపు సమీప భవిష్యత్తులో తన సొంత నిర్ణయాలు తీసుకునే నైజం ఉన్న మోడీ చంద్రబాబు నితీష్ కుమార్ల మాట వింటారన్నది కూడా సత్య దూరం అని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబు మోడీకి జై అంటూనే వెనకాల మోడీ తోక ఆడిస్తే ఆయన తోక కట్ చేసే దిశగా వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. రేపు ఫ్యూచర్లో మోడీ నితీష్ కుమార్ చంద్రబాబు యొక్క డిమాండ్లు తొలగక వీరి డిమాండ్లకు ఒత్తిడికి తొలగే పరిస్థితి కూడా వీళ్ళ పార్టీలోనే, అంటే ఈ నితీష్ కుమార్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ పార్టీలోనే చీలిక తీసుకొచ్చి మెజార్టీగా ఎంపీలు తన వైపు లాక్కున్నా ఆశ్చర్యపోడక్కర్లేదనేది చంద్రబాబు నితీష్ కుమార్ల మధ్యలో ఉన్న వాస్తవం. అందుకే ఇలాంటి ప్రయోజనం ఇవ్వని స్పీకర్ పదవిని మాకే కేటాయించాలని ఇటు చంద్రబాబు అటు నితీష్ కుమార్ ఇద్దరు మోడీ వద్ద పట్టుబడుతున్నారు. ఏంది స్పీకర్ పదవి వస్తే వీళ్ళ ఎంపీలను ఎలా రక్షించగలుగుతారంటే, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో స్పీకర్ సీట్లో ఉన్న వ్యక్తియే ఈ ఎంపీల చీలిక జరిగినప్పుడు నియంత్రించే పవర్ లోక్సభలో స్పీకర్కే ఉంటుంది. అట్టా మోడీ ఏమైనా తోక ఆడిస్తే వెంటనే తోక కట్ చేసేలా చంద్రబాబు అటు నితీష్ కుమార్ తమకే స్పీకర్ పదవి కేటాయించాలని డిమాండ్ పెడుతున్నారు. వాజ్పేయి హయాంలో టీడీపీకి స్పీకర్ పదవి దక్కిన సందర్భం ఉంది. జిఎంసి బాలయోగి నాడు స్పీకర్గా పనిచేశారు. నాటి ఎన్డీఏ ప్రభుత్వంలో, వాజ్పేయి ప్రభుత్వంలో జిఎంసి బాలయోగి టీడీపీ ఎంపీ ఆ రోజు స్పీకర్గా ఉన్నారు. అంటే ఆ రోజు పరిస్థితులు వేరు. కాకపోతే ఈ రోజు పరిస్థితులు వేరు. ఎందుకంటే బీజేపీకి బలమైన మిత్రుడు ఏపీలో పవన్ కళ్యాణ్.
ఆయన పార్టీ ఏకంగా ఈ పోటీ చేసిన 21 చోట్ల అసెంబ్లీలో 2 ఎంపీ ఎన్నికల్లో మొత్తంగా సీట్లు గెలుచుకుంది, ఎక్కడ ఓడిపోలేదు. అంటే పవన్ కళ్యాణ్ యొక్క బలం ఏంటో ఈ ఎన్నికల ద్వారా తెలిసిపోయింది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇటీవల మాట్లాడుతూ అవసరమైతే ప్రభుత్వంలో ఉంటూ నేను బలమైన ప్రతిపక్షంగా పోరాడతాను, పని చేస్తానని సంకేతాలు ఇచ్చారు. అంటే ఇక్కడ అనుమానాలు పడాల్సింది ఏముంది, సొంత ప్రభుత్వంలో కూడా అట్లా గట్టిగా సాధిస్తాను అన్నారు కదా పవన్ కళ్యాణ్ అనేది మీకు అనుమానం కలగవచ్చు. కానీ ఆ మాట ఇంకా ఎన్నో వ్యూహాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి అడుగు బీజేపీ డైరెక్షన్లో అడుగులేస్తున్న పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. రేపు పరిస్థితి అటు ఇటు అయితే అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు ఎంపీల విషయంలో కావచ్చు, టీడీపీలో మంచి చీలిక తీసి చంద్రబాబును కొలాప్స్ చేసి వ్యూహం మోడీ రచించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది చంద్రబాబు కూడా తెలిసింది. అంటే ఆయన ఒక రాజకీయాలలో ప్రజా మద్దతు ఎంత అవసరమో ప్రత్యర్థి కావచ్చు, రాజకీయాలలో తమతో కొనసాగే వ్యక్తుల యొక్క బలబలాహాలు వ్యూహాలు కూడా అంచనా వేయడం అంతే అవసరం. మోడీ యొక్క నిర్దాక్ష రాజకీయాలను చూసి అనుభవించిన చంద్రబాబు ఇక ఆ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో మోడీకి ఇవ్వకూడదు. ఒక్కసారిగా మోడీ కేంద్రంలో కూర్చుంటే మళ్ళీ తన చేతిలో ఉన్న వ్యవస్థలను ఉపయోగించి అనగదొక్కే అవకాశం ఉందని చంద్రబాబు పసిగట్టడం వల్లే స్పీకర్ పదవిని అడ్డు పెట్టుకొని ఏమైనా మోడీ తోకాడిస్తే మాత్రం ఆ తోక కట్ చేయాలనే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. అంటే రేపు ఫ్యూచర్లో తన ప్రభుత్వాన్ని ఇక్కడ ఏపీలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, తన ఎంపీలను చీల్చే ప్రయత్నం చేసినా తోకాడించకుండా స్పీకర్ పదవి తన చేతిలో ఉంటే తన ఎంపీలు ఎట్టు పోకుండా కాపాడుకోగలుగుతామన్నది చంద్రబాబు వ్యూహం. దీని వెనుక ఇంకొక రీజన్ కూడా, అంటే దీనికి బలం చేకూర్చేలా చంద్రబాబు ఇటీవల గెలిచాక ఈరోజు పార్లమెంటు అంటే తన ఎంపీలతో భేటీ అయ్యారు. తొలిసారిగా తన ఎంపీలతో ఈ మాట అన్నారు, నేను మారను అంటారు రాజకీయాల్లో, కానీ నేను మారి చూపిస్తాను, మీరు చెప్పే ప్రతి మాట నేను వింటాను, ఖచ్చితంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, ఎవరికి తలొగ్గాల్సిన అవసరం లేదు, నేను వింటాను, నేను ఉన్నాను, ఖచ్చితంగా మారుతాను, మారి చూపిస్తాను, రాజకీయ పాలన నాది ఇప్పటి నుంచి చూస్తారు మీరు ఏపీలో అన్నారు. అంటే తన పార్టీ ఎంపీలు తన సింబల్ పైన తన ప్రభావంతో గెలిచినప్పటికీ వారిని కూడా మరింత గట్టిగా ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకొని తన వద్ద ఉంచుకునే ప్రయత్నము చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటి నుంచి. అంటే మోడీ మాయలు పడకుండా ఇప్పటి నుంచే తన యొక్క ప్రభావంలో ఉండేలా నేను మారబోతున్నాను అనే సంకేతము తన ఎంపీలతో ఇటీవల గెలిచిన లోక్సభ ఎంపీలతో ఆయన చెప్పారు. అయితే చంద్రబాబు యొక్క డిమాండ్ స్పీకర్ పదవి కావాలని చంద్రబాబు చేసిన డిమాండ్ కూడా అంతే తెలివిగా పసిగట్టిన మోడీ కూడా తన జుట్టు చంద్రబాబు చేతికి ఎందుకు ఇవ్వాలనే మదనంతో ప్రధాన పోర్ట్ఫోలియో మినిస్ట్రీ శాఖలో ఇచ్చేందుకు సిద్ధపడిన మోడీ స్పీకర్ పదవి విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవంగా చెప్పాలంటే మోడీకి స్పీకర్ పదవి తమ వారి వద్దే ఉంచుకోవాలి తప్ప ఇటు నితీష్ కుమార్కు కానీ అట్ట చంద్రబాబు కానీ ఇవ్వాలనే ఉద్దేశం మాత్రం లేదు. ఇది వాస్తవం. అందుకే మీరు కోరే ప్రతి పోర్ట్ఫోలియో మినిస్ట్రీ మీకు ఇస్తామని ఘంటాపదంగా గ్యారంటీగా చెప్తున్న మోడీ ఒక స్పీకర్ ఎలాంటి ప్రయోజనం అంటే పదవి ధర నిధులు కావచ్చు, ఇంకోటి ప్రయోజనాలు కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, జాతీయ ప్రయోజనాలు కావచ్చు పెద్దగా ఉండదు. ఆయన స్పీకర్ రోల్ ఒక పార్లమెంటులో హౌస్ను కంట్రోల్ చేయడం, సజావుగా జరిగేలా చూడడం, క్లిష్ట పరిస్థితుల్లో ఓటింగ్ సమయంలో, అవిశ్వాస తీర్మానం వంటి సమయంలో, పార్టీ ఫిరాయింపుల వంటి సమయంలో తప్ప స్పీకర్ రోల్ అనేది పెద్దగా ఉండదు. అలాంటి పదవిని సైతము టీడీపీకి అడుగుతున్నా మోడీ సైతం ఇవ్వకపోవడానికి
దీనిపైన స్పష్టత ఇవ్వకపోవడానికి కారణం అదే. ఒకరి మీద ఒకరికి అనుమానాల కాపురం ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ మోడీ చేస్తున్నారు. ఈ అనుమానాల కాపురం ఎన్నాళ్ళకు కొనసాగుతుందో, ఎన్నాళ్ళ వరకు నిలబడుతుందో అన్నది మనము ఇప్పటికీ జ్యోతిష్యం చెప్పకపోయినా సవాళ్ళు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. స్పీకర్ పదవిని సాధించి మోడీని తన గుప్పిట్లో ఉంచుకుంటారా చంద్రబాబు, లేకుంటే చంద్రబాబును ఫలానా పోలియో తీసుకొని మాకు మద్దతు ఇవ్వండి అని ఒప్పించి ఆయనను తన గుప్పిట్లో మోడీ తీసుకుంటారా అన్నది మనం వేచి చూద్దాం. ఈ సమాచారము మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఈ సమాచారం మరింత మందికి చేరాలంటే, వాస్తవం తెలియాలంటే మీరు ఇచ్చే లైకే మాకు ప్రోత్సాహం, మా వీడియో రూపకల్పనకు ఎంతో దోహదపడుతుంది. అదే సందర్భంగా చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారానే మా యొక్క ఛానల్కు మరింత జీవం వస్తుంది.